అయ్యప్ప లోపల విగ్రహాన్ని మీరు గమనించండి, 18 మెట్లు ఉంటాయి. కొండ మీద మెట్టే ఇక్కడ పెట్టారు, ప్రధానమైన మెట్లు అవి. ఎందుకు 18? మన భగవద్గీతలో అధ్యాయాలు 18. ఆ అధ్యాయాలను గమనించండి. వ్యాస మహర్షి ప్రతిదానికి యోగం యోగం అని పేరు పెట్టాడు. అర్జున విషాద యోగం, సాంఖ్య యోగం, జ్ఞాన యోగం, కర్మయోగం, భక్తి యోగం, ఇలా అన్నిటికీ యోగాలు. యోగం ఏమిటండి? విషాదం కూడా యోగమా? భక్తి యోగం, జ్ఞాన యోగం, కర్మయోగం ఒప్పుకుంటా. విషాద యోగం ఏమిటండి? తన మనిషికి దైవ యోగం పట్టాలంటే విషాదం వచ్చి తీరవలసిందే. కష్టం వస్తేనే దేవుడు గుర్తొస్తాడు, అందులో అనుమానం అందరికీ. అందుకే మొట్టమొదటిది అర్జున విషాద యోగం. సరిగ్గా అక్కడి నుంచి వరుసగా ఉండేటువంటి 18 యోగాలే 18 మెట్లు. ఆ 18 మెట్టు వరకు వెళ్ళాము అంటే అక్కడికి వెళ్ళగలిగిన వాడు అయ్యప్పలో లీనమైపోతాడు. ఇంకా ఆయన జీవితంలో అదే కోరుకోవాలి. ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చేసి నేను 20 సార్లు వెళ్ళా, 30 సార్లు వెళ్ళా, ఇదంతా ఊరికి గిన్నీస్ బుక్ రికార్డు. ఈ మాటలు చెప్పకూడదు. ఇదంతా ఊరికి మళ్ళీ లెక్కలు చెప్పుకోవడానికి పనికొస్తాయి. అంత వెళ్ళాం, నిజమే, ఇరుముడు వేసుకున్నాం, పెట్టుకున్నాం, 18 మెట్లు ఎక్కాం, అక్కడ చేయవలసిన కార్యక్రమం మనం